నరసరావుపేట నియోజకవర్గ ఆర్యవైశ్య సోదరీమణులకు ఆత్మీయ సమావేశ పట్టణం ఆర్యవైశ్య పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినది. ఈ కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్, నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి, నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బారాయ్ గుప్తా గారు, పెద్దలు రాష్ట్ర బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశం నందు మన పట్టణ ఆర్యవైశ్యుల సంక్షేమానికి, అభివృద్ధికి అవసరమైన చర్యలు మరియు మన యొక్క సమస్యలు తెలియజేయటకు ఈ సమావేశం ఏర్పాటు చేయడమైనది. కావున నరసరావుపేట నగర ఆర్యవైశ్య సోదరీమణుల సకుటుంబ సపరివారి సమేతంగా ఈ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా మనవి. కార్యక్రమానికి వచ్చేసిన అక్క చెల్లెలు అమ్మలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వర్ధిల్లాలి ఆర్యవైశ్యుల ఐక్యత, వర్ధిల్లాలి ఆర్యవైశ్యుల ఐక్యత, ఆర్యవైశ్యుల పిలుపు, ఆర్యవైశ్యుల పిలుపు. ఇదే నినాదంతో నేను 5 ఏళ్లుగా ప్రయాణం చేస్తూ ఉన్నాను. ప్రజల్లో ఉన్నాను, రోడ్డు మీద ఉన్నాను. ప్రతి గడపకి 5 ఏళ్లుగా 4 నుంచి 5 సార్లు వెళ్ళడం జరిగింది. ఈ 5 ఏళ్ళు కూడా ఎక్కడ కూడా విజృంభించింది లేదు. రోజుకు 18 గంటలు నా పోరాటం, నా ప్రయాణం ఇలానే సాగింది. ఇవన్నీ కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ వైసీపీ దుర్మార్గాలు, వైసీపీ అవినీతిని ఎండగట్టడానికి నేను ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఒక సామాన్యమైన వైద్యుడుగా, ఒక రైతు బిడ్డగా ఇవాళ నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మొదటిసారి 2019లో ఓడిపోయిన తర్వాత తెల్లారి నేను రోడ్డు మీద రావడం జరిగింది. ఏ విధంగా నేను ఇక్కడ గెలవాలి, ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఇక్కడే గెలవాలి, ఇదే నా ఆలోచన. ప్రతి పేదవాడిని అడిగాను, వ్యాపారస్తులను అడిగాను, అందరిని అడిగిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పడం జరిగింది. తెల్లారి నేను ప్రజల్లోకి వెళ్ళటం మొదలు పెట్టాను. ప్రతిరోజు ప్రజలతోనే ఉన్నాను, ప్రజలతోనే మమైపోయిపోయాను. ఎండనక వాననక రాత్రి పగళ్ళు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహాశక్తి, అదేవిధంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, వేరే మహిళలతోటి బీజేపీ నాయకులు అందరూ సహకారం తీసుకుని నేను ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. కష్టం ఉంది, నాకు జరిగిన నష్టాన్ని ఇవన్నీ కూడా గమనించిన ఇవాళ ప్రజలందరూ కూడా నరసరావుపేట పట్టణంలో అరవింద్ బాబు అందరి వాడు, అరవింద్ బాబుకి నరసరావుపేటకి అంబేద్కర్, అరవింద్ బాబు నరసరావుపేటకి జ్యోతిరావు పూజని నిర్ణయం తీసుకొచ్చి ఎస్సీ ఎస్సీ బీసీ దళిత నాయకుడు అరవింద్ బాబుని ఆలోచన వాళ్ళు చేయడం జరిగింది. నాకు 5 ఏళ్ళుగా పూర్తిగా అందరు నాయకులు ఎస్సీ ఎస్సీ బీసీ, ముఖ్యంగా ముస్లిం మైనారిటీ సోదరులు, అదేవిధంగా ఆర్యవైశ్య సంఘాలన్నీ కూడా నాకు అండగా ఉన్నాయండి. నేను వారందరూ కూడా రుణపడి ఉన్నానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా ప్రయాణం ఇలా సాగుతున్నప్పుడు నేను పడిన కష్టాలు, నష్టాలు చూసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు రెండోసారి కూడా నాకు సీట్ ఇచ్చినందుకు నేను మళ్ళీ వాళ్ళకు ఒకసారి రుణపడి ఉన్నాను. తప్పనిసరిగా నరసరావుపేట గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి. ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా నరసరావుపేటలో అరవింద్ బాబును గెలిపించుకునే బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పి తెలియజేస్తూ, మీ అందరి దీవెనలతోటి, ఆదరణలతో తప్పనిసరిగా రేపు రాబోయే కాలంలో అసెంబ్లీకి పంపించే బాధ్యత మీది. సందేశాన్ని నరసరావుపేట ఆర్యవైశ్య సమావేశానికి ఇక్కడికి విచ్చేసిన సోదరులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. వేదిక పైన ఉన్న పెద్దలు అరవింద్ బాబు గారు, జిలాని గారు, సుబ్బారాయ్ గుప్తా గారు, విజయ్ కుమార్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, సింహాద్రి యాదవ్ గారు, వేదిక పైన ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా పేరు తీసుకోకపోతే వేరే అనుకోమాలని ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఇటువంటి సమావేశానికి మామూలుగా అయితే మిగతా వారు పెడితే ఎక్కువగా 90% మగవారు వస్తారు, 10% ఆడవారు వస్తారు. ఇక్కడ ఒకచోట మాత్రమే 50% ఆడవారు కూడా ఈరోజు ఇంట్లో నుంచి, ఆర్యవైశ్య ఆడవారు కూడా ఈరోజు ఇంట్లో నుంచి కదిలి ఈరోజు ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలపడానికి వచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను చాలాసార్లు చెప్పాను, పొద్దున కూడా ఈ అపార్ట్మెంట్స్ వీటికి పిలిచినప్పుడు అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు చాలాసార్లు చెప్తా ఉన్నాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. నిజంగా ఆర్యవైశ్యులకి మీరు ఎలక్షన్స్ టైంలో
ఓటేటివే తప్పించి దాని తర్వాత మీకు మాతో అంతగా పెద్ద పని ఉండదు. మీకు పెద్దగా మాతో అంత పని ఉండదు. మీకు మీ వ్యాపారం బాగా చక్కగా సాగితే, దానికి ఏ ఇబ్బందులు లేకపోతే అది మీకు మేము చేసే మంచి అని మీరు ఫీల్ అవుతారు. అలాగే మీరు ముందుగా పసిగట్టేవారు. మీరు ఎటువైపు గవర్నమెంట్ వెళ్తుంది, ఎవరికి వెళ్ళబోతున్నారు అనేది రాష్ట్రంలో ఎవరైనా పసిగడతారా అంటే అది 6 వయసులో పసిగడతారు. దానికి కారణం కూడా ఉంది. మీకు అన్ని వ్యాపారాలు ఉంటాయి. అన్ని వ్యాపారాల్లో కూడా మీరేదో మిగతా వాళ్ళగా ఒకరినో ఇద్దరు కలవ రోజుకి మీరు కొన్ని వందల మందిని కలుస్తారు. కలిసినప్పుడు మీరు మాట్లాడే తీరు, మీరు వారిని అడిగే ధోరణితో అందరి దగ్గర నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ రాబడతారు. ఏమవుతుంది, ఎలా ఉంది, ఇదంతా కూడా. ఇంతమంది ఇక్కడికి వచ్చారు అంటే దీని అర్థం క్లియర్ గా కనిపిస్తా ఉంది. మీరందరూ ఇంత సంఘీభావం తెలుపుతూ ఇక్కడికి వచ్చారంటే తెలుగుదేశం పార్టీకి ఈసారి మంచి రోజులు వస్తున్నాయని చెప్పి